ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడుంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూలై నెల 6 నుంచి 12 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం సుఖం దుఃఖం లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ వృషభ రాశి వాళ్ళ జ్యోతిషం, వృషభ రాశి వాళ్ళ భవిష్యవాణి, వృషభ రాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ దా వావ్. వృషభ రాశి వాళ్ళకి బాసరా సరస్వతి, మంచిగా ధ్యానం పెట్టుకోండి. బాసరా సరస్వతి 18 శక్తిపీఠం లోపల ఆమె లాస్ట్ శక్తిపీఠం. 18 శక్తిపీఠం లోపల ఫస్ట్ శక్తిపీఠం ఎక్కడ? శాంకరదేవి, శ్రీలంక శాంకరదేవి. సెకండ్ శక్తిపీఠం కంచి. 3వ శక్తిపీఠం శుంకులాదేవి. 4వ శక్తిపీఠం చాముండేశ్వరి, మహిషాసుర మర్దన చేసింది చాముండేశ్వరి. 5వ శక్తిపీఠం జోగులంబ. 6వ శక్తిపీఠం భ్రమరంబ. 7వ శక్తిపీఠం కొల్లాపురి మహాలక్ష్మి, ఏకవీరిక, ఉజ్జయిని మహాకాళి, గిరిజాదేవి, కామరూపని, మాదేవేశ్వరి, మంగళాగౌరి, విశాలాక్షి, కాశీ విశాలాక్షి, బాసరా సరస్వతి లాస్ట్ శక్తిపీఠం. 18 శక్తిపీఠాలు, 12 జ్యోతిర్లింగాలు. ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఎవరైనా కానీ బాసరా వెళ్ళి అమ్మవారు శక్తిపీఠం దగ్గర వెళ్ళి అక్షరభీషకం చేసుకుని వస్తే ఆరోగ్యం బాగుంటుంది, తిన్నానం పైకి పడుతుంది, మైండ్ సాఫ్ ఉంటుంది, చదువులో బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. అన్నిటికన్నా మాత్రం బాసరా సరస్వతి దగ్గర వెళ్ళి అక్షరభీషకం చేసుకుని ఎవరికైతే తీసుకొస్తారో వాళ్ళకి చదువు చాలా వరకు లభిస్తుంది, చాలా బాగుంటుంది. అన్నిటికన్నా డాక్టర్ చదువు చదివిస్తే చాలా బాగుంటుంది ఎవరైనా కానీ. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే వృషభ రాశి వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువ. వస్తే కోపం అటన కానీ ఇటన కానీ ఆలోచిస్తారు, పోయిందంటే కోపం చాలా నిదానంగా ఉంటారు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము అందరు కలిసి నడవాలి, ఎవరు మనసుల వాళ్ళు యమనా తీరమన్నట్టు ఉండవద్దు. ఇంట్లో ఉన్న వాళ్ళు చిన్న పెద్ద ఒక ఐకమత్యంగా నడవాలి, ఒకటే మాట మీద నడవాలి. మళ్ళీ 10 మందిలో కూర్చున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్న ఒక లెక్క ప్రకారం నడవాలని మేస్త్రి రాశి వాళ్ళు వయసు చిన్నగున్నా కానీ మంచి కోరికలు, మంచి బుద్ధి, ఒకరికి చెడగొట్టాలి, పడగొట్టాలి ఇలాంటి బుద్ధి ఉండదు. మంచి బుద్ధి, మంచి జ్ఞానం. వృషభ రాశి వాళ్ళకి ఇంతవరకు శని చాలా చెడ్డగా సతాయించింది. ఆ శని ఇట్లా కాదయ్యా, చాలా దరిద్రంగా సతాయించింది. ప్రాణ నష్టమైపోయింది. కొన్ని రోజులు కష్టపడ్డారు, నష్టపోయారు, రామా అని చాలా బాధపడ్డారు. అయినా ఎవరైనా వస్తే నోటి మాటను అంతేగాని 10 రూపాయలు సాయం చేసేటోళ్ళు లేరు. అయినా మీరు అడగరు. ఉపాసం పర్వాలేదు కానీ అంతా దేవుడమని దేవుడి మీద భారం పెట్టి నడుస్తారు. అది కరెక్టే. కానీ సమయం వచ్చిన తర్వాత అప్పు చేయక తప్పదు. కానీ మీ మీద ఉన్న దరిద్రం చాలా చెడ్డది. ఉన్న దరిద్రం, ఇంటి మీద ఉన్న దృష్టి గుడక చాలా చెడ్డది. నెత్తి మీద ఉన్న దరిద్రం గుడక చెడ్డది. ఏది చేసినా అంత కలిసి రావటం లేదు. ఎక్కడన్నా పోతుండ్రు, చేయాలని పోతుండ్రు, ఖాళీగా వస్తుండ్రు. ఏదో చేయాలని పోతారు, అది కాదు. ఇంట్లో ఎక్కడ ఉన్న పని అక్కనే ఆగి ఉంది. ఏది చేయాలనుకున్నా కానీ ఎక్కడిది అక్కనే ఆగి ఉంది. కానీ పైమెట్లు ఎక్కుతలేరు, ముందు కాలేస్తలేరు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. తొందరపడకండి, నిదానం చెయ్యండి, చాలా బాగుంటుంది. తొందరపడితే మీకు అస్సలు కరెక్ట్ కాదు. ఇంటి మీద ఉన్న దృష్టి చాలా చెడ్డగా ఉంది, మీ ఇంటికి చాలా చెడ్డగా సతాయిస్తుంది. భగవంతుని మీద భారం పెట్టండి. ఇంటి లోపల కొన్ని పనులు ఉన్నాయి, అవి జరగటం లేదు. అస్సలు మనసు శాంతం ఉండటం లేదు. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. తొందర పని మాత్రం పడదు, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది. సారీ గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్. తూర్పు పరమట ఉత్తర దక్షిణ 4 పడ్డాయి కావులు. వృషభ రాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజఫలం 5, అవమానం 4. అంటే గురుబలం 5 ఉన్నది, శని బలం 4 ఉన్నది. గురుబలం ఒక మెట్టు ఎక్కువ ఉన్నది, శని బలం ఒక మెట్టు తక్కువ ఉన్నది. గురువుకు మంచి యోగం ఉన్నది. తొందరపడకండి, నిదానం చేయండి, చాలా మంచి కలిసి వస్తుంది, లాభం జరుగుతుంది, జయం జరుగుతుంది. ఇంకా మీరు ఏమన్నా మీకు డౌట్ అడగాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.